తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ట్వీట్కు జత చేసిన వీడియోకు కాంగ్రెస్కు కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ అంటూ కామెంట్ చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేళ జరిగిన కార్నర్ మీటింగ్ వీడియోను ఇందులో జత చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ హయాంలో 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని దానికి ప్రజలు నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్తారని, టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం తాటేపల్లి గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వారిపై పరువు నష్టం దావా వేస్తారని ఆయన హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నామినేషన్లు ఊపందుకున్నాయి. రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు గొల్లపల్లి సూర్యారావు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మండపేట నుంచి కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా సారంపూడి సైదిరెడ్డి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్రనకు నామినేషన్ పత్రాలు అందజేశారు. జిల్లాలో కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ గెలవాలని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. దేశంలో మూడోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఉండిలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. తాను మంత్రి రామరాజు విడిపోతామని ఎంతోమంది అనుకున్నారని, తాము ఎప్పుడూ కలిసే ఉంటాం, కలిసే పోరాడతామని స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గంలో మంత్రి కృష్ణంరాజును గెలిపించుకుంటామని మంత్రి రామరాజు తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిరపట్నంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీని ఎంతో నమ్ముకున్నామని, అయినా మోసం చేస్తుందని సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మడకశిర ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెనుకడుగు వేయలేదన్నారు. లోకల్ అభ్యర్థిగా మడకశిర ప్రజలు తనను గెలిపిస్తారని నమ్మకం ఉందని, ధర్మమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్త ప్రజలకు ఆధారమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా కలెక్టర్ ఆవరణలో ప్రపంచ ధరణి దినోత్సవం నిర్వహించారు. ప్లాస్టిక్తో పాటు పర్యావరణానికి హాని కలిగించే అనర్థాలను నియంత్రించినప్పుడే భూమి బాగుంటుందన్నారు. 4 నెలల నుండి కలెక్టరేట్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఉపాధి హామీ కూలీలు సౌకర్యాల లేమితో నానా అవస్థలు పడుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి వేతనాలు అందడం లేదని వాపోతున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందించాలని, ఎండతో డీహైడ్రేషన్కు గురవుతున్నామని తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో సిపిఐ, సిపిఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు చేపట్టారు. కొనుగోలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. 6 కాలం కష్టపడి పండించిన పంటల్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆందోళనకారులని పోలీసులు చెదరగొట్టారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత హేమచంద్రారెడ్డి ఆరోపించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యే బాధ్యత అని తెలిపారు.